మెదక్ జిల్లా రామాయంపేటలో స్వచ్ఛంద బంద్ కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో బీజేపీ, బజరంగ దళ్, గోరక్షణ సమితి కార్యకర్తల అరెస్టును నిరసిస్తూ ఇవాళ విశ్వ హిందూ పరిషత్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఉదయం నుండే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్లో పాల్గొన్నారు. ఇక బీజేపీ నాయకులు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా గోవులను రక్షించడం కోసం సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. అయినప్పటికీ మెదక్ జిల్లా కేంద్రంలో గోవధ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చినా అడ్డుకోలేదని చెప్పారు. గోరక్షణ కోరుకునే వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు రామాయంపేట పట్టణంలో బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, గోరక్షణ దళ్, అదేవిధంగా హిందువులందరూ కూడా, హిందూ సోదరులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా నిన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు రామాయంపేట పట్టణంలో సంపూర్ణంగా బంద్ను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా మన గోమాతను తల్లిలాగా పూజిస్తూ ఉంటారు. అందరూ కూడా ఈరోజు గోమాతను తల్లిలాగా పూజిస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కావచ్చు, అదేవిధంగా చట్టాలు కానీ గోరక్షణ కోసం గోరక్షణ చట్టాలు తీసుకొచ్చినాయి. ఆ చట్టాలు చెప్తా ఉన్నాయి, గోవును సంరక్షించాలి, అదేవిధంగా గోవులను ప్రొటెక్షన్ చేయాలి అని చెప్పేసి. అయితే మొన్న జరిగినటువంటి మెదక్లో జరిగినటువంటి హిందూ ముస్లింల ఘర్షణలో హిందువులు దాడికి గురైనారు. అందులో భాగంగానే అదేవిధంగా ముస్లిం సోదరుల మీద కూడా కొంతవరకు ఇద్దరి మధ్యలో ఘర్షణలో వాగ్వివాదం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది.